ఫ్రెండ్స్, మరి ఇందాక సౌండ్ తక్కువ వచ్చినట్టుంది, ఇప్పుడు మళ్ళీ పెద్దగా పెడతాను, ఇంకా కంటిన్యూ చేద్దాం. అని ఇప్పుడు మాట్లాడదాము. ఈ వీరరాఘవరెడ్డి అనేటటువంటి వాడు ఫిబ్రవరి 7వ తారీఖు ఉదయం చిలుకూరు రంగరాజన్ స్వామి వారి ఇంటికి వెళ్ళినప్పుడు వాడు అన్నాడు. సో నేను కూడా ఇలా వాడు అనొచ్చు, తప్పలేదు. వీరరాఘవరెడ్డి, ఓకే, ఎందుకు కొట్టుకున్నా, రైట్. రంగరాజన్ స్వామి వారి అన్నయ్య వీళ్ళకి ఎదురుపడ్డాడు ఇంటి ముందు. ఇదైతే వీరరాఘవరెడ్డి బృందానికి 20 మందికి ఎదురుపడి స్వామి ఇట్లా రంగరాజన్ గారిని కలవాలి అని వీరరాఘవరెడ్డి అడిగితే, నిన్న రాత్రి లేట్ అయింది ఆయన వచ్చేసరికి ప్రయాగ్రాజ్ కుంభమేళాకి వెళ్ళొచ్చారు అని మాట్లాడినటువంటి సందర్భం ఒకసారి వీడియో చూడండి. ఈ కోర్టు పోలీస్ స్టేషన్ ధర్మస్థాపన చేయాలండి, వాళ్ళ పని మానేసారు. వాళ్ళు పాలించాల్సిన బాధ్యత ఏమో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, వెళ్ళి ఇవన్నీ నలుగురేమో సామాన్యుడు. దానికోసమే ఒక రామరాజ్యం చూడండి ఎంత వినాయక చెప్తున్నాడు. ఒక పెద్ద ఏర్పాటు చేసి దాంట్లో మనందరినీ భాగస్వామ్యం చేసుకుంటారు. ఒకసారి తమ్ముడు గారు కూడా స్టార్ట్ నుంచి ఎంత అహంకారం ఉండదు వీరరాఘవరెడ్డికి. ఇది ముందు ఎన్నికలు ఉన్నాడే ఒక పిచ్చిపోయి ఉన్నాడు, ఒక పెద్ద ఆయన ఉన్నాడని చెప్పుకుంటాడు. నేనే మొనగానే అని చెప్పడు. అంటే చూడండి, అనుకో అని చెప్తాడు. భగవద్గీత ఏమంటుందంటే, భగవద్గీతలో నేనే మొనగాన్ని, నేను నాది అని చెప్పుకోకూడదు, నేను దైవ కార్యము దైవం కోసం చేస్తున్నా అనే తనను తాను తగ్గించుకోవడం. ఎంత తెలిసినా ఏదో నాకు కొంచెం మీలాంటి వాళ్ళకి తెలిసింది. వినయం చూడండి, ఎంత వినయం ఉంటుందండి. మీరు వేచి ఉంటే చూసారు కదా, వెయిట్ చేద్దామన్నారు. రాత్రి లేట్ అయిందంట, బయట కనుక్కున్నాను, ప్రయాగరాజ్ వెళ్ళొచ్చారంట కదా, స్వామి వారు లేచే వరకు నేను వేచి చూస్తాను అని వీరరాఘవరెడ్డి మాట్లాడటము. తర్వాత వాళ్ళ అన్నయ్య స్వామివారి సేవకి దేవాలయానికి వెళ్ళడము, 90 సంవత్సరాల రంగరాజన్ స్వామివారి నాన్నగారు ఇంట్లో ఉండడము, పైన అంటే రంగరాజన్ గారి గది పైన ఉంటుంది, ఒక ఫ్లోర్ లో పైన. ఆ పైకి వీళ్ళు చకచక 20 మంది వెళ్ళడము, ఈయన గురించి మనం వెయిట్ చేయడం ఏంటి. చకచకా వెళ్ళలేదు, 8 వరకు వెయిట్ చేశారు. ఇక్కడ చూడు, అబద్ధాల కోరి నువ్వు అబద్ధాలు అంటే నోట్ల పురుగులు పడతారా నాయన, నీకు అర్థం కావట్లేదు, నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్తున్నావు. చకచకా వెళ్ళలేదు అక్కడికి. ఫస్ట్ వీళ్ళు చాలాసేపు చూశారు, 8 o'clock అయిపోయింది, 6:30 వీళ్ళేమో అన్నారు, మాట్లాడారు. 7 అయితే అవుతుంది, ఇంకా చెప్తామండి అరగంటలో వస్తాడు, అరగంటలో బ్రాహ్మణ్స్ పొద్దున లేవాలనేది నాకు తెలుసు. నువ్వు 1 గంటకు పడుకున్నా 5 గంటలకు లేవాల్సిందే బ్రాహ్మణ్స్, 4 గంటలు లేవాలి. మధ్యాహ్నం అనుకుంటారు మళ్ళీ కావాలంటే, కానీ పొద్దున కంపల్సరీ లేవాలనేది భగవద్గీతలోని కండిషన్. సరే, ఈయన అందుకని వీళ్ళకి డౌట్ వచ్చింది, ఏంటి ఇంకా రావట్లేదు అనేది. ఇంకోటి, వెళ్ళిపోదామని ఉంది, తినేసి వెళ్ళిపోదాము, ఆకలి అయితే ఉంటుంది. వాళ్ళందరూ చాలామంది ఉన్నారు కదా, పొద్దున టిఫిన్ చేయలేదు, ఏం లేదు. సో 8 వరకేమో చూశారు. ఇందులో ఒక్కడు మాత్రము ఎవరో ఒకరు చూద్దామని కొద్దిగా, ఎందుకంటే ఉండండి అటే అయిపోయాడంట. ఇంకో అరగంట ఆగండి, కొంచెం సేపు ఆగండి అంటే ఇంకో అరగంట అయింది, అటే వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి వీళ్ళకి అనుమానం వచ్చి ఒకరో ఇద్దరు ముందు వెళ్ళారు. ఫస్ట్ ఏదో తేడా ఉందని చెప్పగానే ఇంకో ఇద్దరు ముగ్గురు ఫస్ట్ 3-4 వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళిపోతే వీళ్ళకి సీన్ కాలేదు, మిగతా వాళ్ళకి ఇవన్నీ ఏం తెలియదు. ఈయన కూడా చెప్పలేదు, ఎందుకంటే మన అర్చకులు మన బదలాన్ని చేయకూడదు కదా అని చెప్పి. నిద్రలేపున్నాము అనే ఒక ఉన్మాదమైనటువంటి బుద్ధితో డైరెక్ట్ గా రంగరాజన్ గారు, ఉన్మాదమైన బుద్ధి అంటే ఆ పైకి వీళ్ళు చకచక 20 మంది వెళ్ళడము, ఈయన గురించి మనం వెయిట్ చేయడం ఏంటి, పోయి నిద్రలేపున్నాము అనే ఒక అలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు వాళ్ళంత వినయంగా అడుగుతారా, ఈయన గురించి మనం ఎందుకు వెయిట్ చేయడం అనేది. చూడండి, మనసమైనటువంటి బుద్ధితో డైరెక్ట్ గా రంగరాజన్ గారు రూమ్కి వెళ్ళి ఆ రూమ్ కన్ని సడన్ గా లోపలికి వెళ్ళారు అని చెప్పి రంగరాజన్ స్వామి గారు చెప్పారు. అప్పుడు జరిగినటువంటి ఈ సంభాషణ. ఇప్పుడు ఏ సంఘటన లేకపోతే ఎందుకు తన్ని వెళ్ళిపోతారా, నేను తన్ని పోతామని. ఎక్కడైనా అలా జరిగిందా? ఇన్ని గుళ్ళు వెళ్ళారు, ఎంత వినయంగా. అందులో వీళ్ళు ఈస్ట్ గోదావరిలో వీళ్ళకి ఎంత మర్యాద అంటే, అప్పట్లో నేను కిరాయిల కోసం కూడా వెళ్తే నాన్నగారులు ఏరండి అంటారు. పాపం ఒక్కరు కూడా నాన్నలేరు అనరు, తాతగారులు ఏరండి, తాతగారు, అల్లుడు గారు, ఎంతో మర్యాద ఉంటుంది వాళ్ళకి. ఆ మర్యాదలు నీకు ఏ కన్నా కూడా తెలియదు నా దరిద్రుడా. నువ్వు దరిద్రుడే అనాలి కంటే దుర్మార్గుడు అనాలి నేను. సరే, నీకు ఖచ్చితంగా నీకు ఉంటుందిలే, కానీ ఎందుకంటే ధర్మాన్ని తెలుసుకునే తెలియదు. నువ్వు తెల్లని కానీ ఎంత ఎరిపప్పు కూడా అంటే వెరీ వెంగళపప్పు, తెల్లని పాలు, నల్ల నీళ్ళు అనుకునే మెంటాలిటీ నీలాంటి వాళ్ళు అందరూ. అని చూడగానే వాళ్ళు పద్ధతిగా దైవ పద్ధతి అబ్బో ఈయన దేవుడు మహా ఇది అనుకుంటాడు.
ఎప్పటి నుంచో ఉన్నాడు కదా అనుకుంటాడు, కానీ అసలు అన్వేషించాలి. సినిమాలు కూడా అలాగే అవుతుంది కదా, మహా దుర్మార్గులు ఎంతో బుద్ధిమంతుల్లా కనపడతారు. అరే సరే వినండి. సేవ చేస్తాడు, ఆయన బాధలు చెప్పుకుంటాడు, రామరాజ్య స్థాపనకి నాటకం చేస్తున్నాడు. రాజ్యాంగం ప్రయాణం చేస్తున్నాడు. రాజ్యాంగం ఏం చెప్తుంది? రాజ్యాంగం ఏం చెప్తుంది? నువ్వు చెప్పు, రాజ్యాంగం ఏం చెప్తుందో నువ్వు చెప్పాలి. ఎట్లా ఎగురుతున్నాడు చూడండి, ఎట్లా ఎగురుతున్నాడు. కూల్గా ఉన్నాడు ఆయన, బ్రాహ్మణ్. ఎలా ఉండాలి రాజ్యాంగం అలా చెప్పట్లేదు నాయన. ఏం చెప్పాడు ఈయన? చంపదామంటున్నా, నరకుదామంటుండా. అరే నట్లు లూజ్ అయినా ఫిట్ చేద్దాం అంటున్నాడు. ఎక్కడెక్కడ నట్లు లూజ్ అయినాయి, ఎవరి డ్యూటీ వాళ్ళు చేయట్లేదు కాబట్టి ఆ చేయని వాళ్ళకి గుర్తు చేయాలి. మనం యజమానులం, ప్రజలు. నేను లోక్సభ పార్టీలో పనిచేశాను. మేము ప్రజలే ప్రభువులు అనేవాడు జయప్రకాష్ నారాయణ గారు. ప్రభువులు, మరి పాలకులు, సేవకులు. మన సేవకులు వాళ్ళు ఎవరు? స్వీపర్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు మనకు సేవకులు వాళ్ళు. చౌకీదార్ అని మోడీ గారు ఒప్పుకున్నారు. మరి సేవకుని అని గట్టిగా ఆర్ఎస్ఎస్లో కూడా గట్టిగా నమ్ముతారు వాళ్ళు. సేవ చేయడం ఒక అద్భుతమైన ధర్మం కోసం, దేశం కోసం. మరి ఈయనకి ఎంత కోపిస్ట్ పర్సనో మీరు చూస్తే అర్థమవుతుంది. ఎలా ఫైర్ అవుతున్నాడు చూడండి. కత్తిపడి చంపమని చెప్పాడు ఆయన. ఈయన చెప్తున్నాడు కత్తిపడి చంపేయండి అని. In the name of God, I take the oath. నాలాంటి భక్త చిక్కినోడు నీకు దొరికింది. చూశారు కదా ఈ సంభాషణలో. ఇంకా మిగతాది రాలేదు, మిగతా పెట్టినారు. రంగరాజన్ గారి ముఖంలో భయం కానీ ఇంకేమైనా కనిపిస్తున్నాయి మీకు? ఆయన చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు. ఈ వీరరాఘవరెడ్డి అనేటటువంటి ఆవేశం ఉండాలా మరి? వాడు రాజ్యాంగానికి వ్యతిరేకంగా న్యాయస్థానాలకు. ఒరే దరిద్రుడు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎక్కడ చెప్పలేదురా. జడ్జీలను ఎవరైతే అన్యాయమైన తీర్పు ఇచ్చిన వాళ్ళను సస్పెండ్ చేయాల్సింది, వాళ్ళపైన పెట్టాల్సింది వాళ్ళు పార్లమెంట్ పెట్టలేదని చెప్పారు. అది అన్యాయమా? రాజ్యాంగ విరుద్ధమా? అది కలెక్టర్ అరెస్ట్ చేశారు, రాజ్యాంగ ప్రకారమే కదా. అక్కడ కూడా అరెస్ట్ అంటే నిజంగా ఏదో పట్టుకొని కూడా కాదు, ఒక చిన్న భయం ఉండాలనేది ఒకటి అంతే. అది కూడా ఏ దొంగలను ఎక్కడ కాదు. ఆయన రాజ్యాంగాన్ని సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ చేసేవాడు అన్న విషయం మీకు తెలియదు. ఎరిపప్ప అంటే ఎరిపప్ప కూడా నువ్వు చట్టాలకు వ్యతిరేకంగా. ఏ చట్టాలకు వ్యతిరేకంగా ఆయన? నీకు చట్టాలు ఏం తెలుసు చెప్పు. ఆయన తెలిసిన తెలుసా రాఘవరెడ్డికి? ధర్మస్థాపన చేస్తాము, రాజ్యాంగాన్ని నమ్మొద్దు, చట్టాలని నమ్మొద్దు, న్యాయమూర్తులను నమ్మొద్దు అని నమ్మొద్దు కాదు. అంటే రాజ్యాంగబద్ధంగా రామరాజ్య స్థాపన చేస్తుంది నేను, రామరాజ్యం కోసం పోరాడుతున్నది నేను అని రంగరాజన్ ఏం పోరాటం చేస్తున్నాడు? వెస్ట్ బెంగాల్లో అత్యంత భయంకరంగా హిందువులను చంపుతున్నారు, ఇళ్లకు జోరి ఆడవాళ్ళని రేప్ చేసి భర్తలను ఊరేసి వాళ్ళ పెనిస్ కూడా చూసి మరి కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. బంగ్లాదేశ్లో అడ్డు పెట్టడం, భయంకరంగా చంపుతున్నారు. నేను ఇంటర్వ్యూ ఇస్తారా అని వెళ్తే నాకు ఇంటర్వ్యూ కూడా ఇవ్వడు దరిద్రుడు. అసలు ఎంత వీళ్ళు ఒక లోకంలో ఉంటారు. వీళ్ళకి అందరు కావాలి, కాంగ్రెస్లు కావాలి, టీఆర్ఎస్లు కావాలి, బీజేపీలు కావాలి. వీళ్ళకు ఎండోమెంట్లో వెళ్ళొద్దు గుడి. ఎంతమంది చేస్తే ఏంటి? వీళ్ళకి అసలు ఇంత అంటే ఇంత. కనీసం ఒక ఎలుక, ఒక పిల్లి చచ్చిపోయి అయ్యో పాపం అంట. వీళ్ళంతా నిర్దయ అంటే ఇక్కడ పూజ చేస్తున్నాం మేము, దేవుడు తర్వాత దేవుడు అంటారు. అరే హిందువులు పెరికి పందలుగా ఉన్నారు. హిందూ వ్యతిరేక పార్టీలకు ఓట్లు వేస్తున్నారు. ఎవడు పథకాలు ఇస్తే వాళ్ళకి వేస్తున్నారు. అలా వేయకూడదు. పథకాలు కాదు, మన హిందూ దేవాలు రక్షించే వాళ్ళకి మనం ఓటేద్దామని ఎవడైనా ఎక్కడైనా ఏ అర్చక పురోహితులు చెప్తున్నారా? చెప్పాలి. వాళ్ళకి అవమానం జరగవచ్చు, వాళ్ళు తిట్టవచ్చు, అయినా సరే వాళ్ళు చెప్పాలి. వాళ్ళ బాధ్యత చెప్పడం అనేది వాళ్ళ బాధ్యత ఇచ్చిండు. చతుర్వర్ణాల్లో బ్రాహ్మణ్స్ జ్ఞానం ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళదే. రామాయణంలో కూడా మరి వశిష్ఠుల వారు వీళ్ళే చెప్తారు. ఆయన అనుకుంటే వాళ్ళను తుదమిట్టేగలడు, శపించగలడు కాదు, క్షత్రియులే రక్షించాలని వీళ్ళని తీసుకెళ్తాడు రాముని. మరి ఏం తెలుసు చూద్దాం. ఇలాంటి మాట్లాడితే రామరాజ్యం అసలు రాజ్యాంగాన్ని పట్టుకుంటే కాదు మమ్మల్ని పట్టుకోవాలి అని ఆయనతో వాగ్వాదం, పెనుగులాట. మరి కోర్టులలో ఎక్కడ న్యాయం జరుగుతుందో నాయన 20 ఏళ్ళైనా అవ్వట్లేదు. అంటే మనం కూడా కోర్టులను కూడా ప్రశ్నించగలగాలి. రాజకీయ నాయకులను కూడా మనం ప్రశ్నిస్తేనే వాళ్ళు రాజకీయ నాయకులు రెస్పాండ్ అవుతాడు. మరి లేకపోతే ఎలా అవుతారు? వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు, ఎవరు అడగకపోతే. జరిగిన తర్వాత
రంగరాజన్ గారు ఆ 20 మంది ఉన్మాదమైనటువంటి వ్యక్తులను ఉన్మాదమా? చూసిన తర్వాత ఎట్లా వస్తుంది నా నోటికి? ఉన్మాదంగా కొడితే బతుకుతుండేనా? ఉన్మాదుల్లా కొడితే లేస్తాడు, ఆ మంచి నిలబడ్డాడు, లేచి దిట్టంగా ఉన్నాడు గట్టిగా. వీడు పోతున్నాడు వస్తున్నాడు, దెబ్బలు తెల్లవాళ్ళు ఎవడైనా పక్క ఆయన చెప్పినట్టు నిజంగా టార్చర్ జరిగితే లేవకూడదు పండుగ కాడికి వెళ్ళి. ఆయాసం, ఆ బాధ అది వేరే ఉంటుందిరా నాయన. ఎందుకంటావరా? అది లేని ఉండే చెప్తే నిజంగా అలాంటి టార్చర్ జరిగిన వాళ్ళకి అవమానంగా ఉంటుంది. వాళ్ళు ఏమని చెప్పుకోవాలి ఇక నీకు? వీళ్ళు నన్ను ఇక్కడికిక్కడే చంపేస్తారేమో అనేటువంటి ఒక ఆలోచన, భయం, ఆందోళన ఒక 5-10 నిమిషాల తర్వాత కలిగి ఆయన సైలెంట్ అయిపోయారు. సైలెంట్ అయిపోయి సరే మీరు ఎలా చెప్తే అలాగే కానివ్వండి అంటే, ఈ సైద్ధాంతిక విభేదం వచ్చినప్పుడు నీవా నేనా అని కూడా ఆవేశం అయిపోతా. ఒక్కోసారి నేను కూడా ఊగిపోతుంటా. అలా ఏముండదు కానీ ఒక రకమైన కోపం వచ్చేస్తుంది మనకు. అది అవతలోడు వినకపోతే ఇప్పుడు వీళ్ళు 20-30 మందిని గ్యాదర్ చేసి ఎన్నో 10 ఏళ్ళ నుంచి కష్టపడుతుండే, ఎక్కడెక్కడో ఎన్నెన్నో ఆలోచించి ఒక సిస్టమ్ తయారు చేసి వెళ్తే వాళ్ళకి నెల తర్వాత మళ్ళీ జీతాలు ఇవ్వాలి. ఇది ఒక ట్రైనింగ్ లాగా తీసుకొచ్చాడు. మరి ఇంకో గుడికి పోవాలి, ఎన్నో కవర్ చేయాలన్నట్టు వాళ్ళకి తపన ఉంది. ఈయన ఇక్కడే టైం అదే వేసేస్తే వీళ్ళందరికీ ఏమన్నా లగ్జరీ ఫుడ్ పెట్టించాడా? ఏదో మామూలు ఫుడ్, ఒక పూట 2 పూట చిన్నగా ఏదో దేవాలయంలో పడుకోవడం, వాళ్ళకి అలాగే చెప్పేశాడు. ధర్మం కోసం పనిచేస్తున్నారు మీరు, మీకు ఏదైనా జరగవచ్చు, ఏదైనా హాని జరగవచ్చు, అన్నిటికీ రెడీ ఉండి చెప్పారు. ఎక్సర్సైజ్ చేయడము, వాకింగ్ చేయడాలు, రన్నింగ్ చేయడాలు, ఫిట్నెస్ పెంచాడు. ధర్మం. మళ్ళీ వీళ్ళు ఒక్కళ్ళు కూడా నేను ప్రాక్టికల్ అయింది. నేను తెలిసిన వాడిని, వీళ్ళు తెలియని వాళ్ళు. వీళ్ళు రంగరాజన్ గురించి తెలుసు కానీ పూర్తి తెలియదు. అది కూడా పైనుంచి చూసి ఇదే తెలుసు వీళ్ళకి. నేను లోపలికి వెళ్ళిపోతాను, భగవద్గీతను బాగా అర్థం చేసుకున్నాను కదా, లోపలికి వెళ్ళిపోతాను. భగవద్గీత చదివించే వాళ్ళు కూడా తప్పులు చేస్తున్నారు. ఎన్నో గుళ్ళాలు ఉట్టి శ్లోకాలు మాత్రం చదివిస్తున్నారు, అర్థాల గురించి ఏమాత్రం చెప్పడం లేదు. ఇస్కాన్ వాళ్ళు కూడా బాణపాములుగా తయారు చేస్తున్నారు. నన్ను క్షమించాలి, ఇస్కాన్ వల్లనే భగవద్గీత మొత్తం ప్రపంచంలో వెళ్ళిపోయింది, నాకు తెలిసింది వాళ్ళ వల్లనే. కానీ ఇస్కాన్ చెప్పే పద్ధతి, ఇస్కాన్లో చాలా మెతక వైఖరి తయారు చేస్తున్నారు. ఇప్పుడు జీవి శాస్త్రిది యాజిటీస్గా రాస్తారు. ఇది ఆయన కూడా ఇస్కాన్ ఫాలోవరే, కానీ ఆయన ఉన్నట్టుగా రాశాడు. ధ్యానంలాగా చేశాడు. సరే అటు తర్వాత వస్తాను, ఇది అయిపోయింది. ఈ వీరరాఘవరెడ్డి ఉగాది వరకు టైం ఇస్తున్నాను, తర్వాత వచ్చి మీ సంగతి చూస్తాము అనేటటువంటి విధంగా, అంటే మా వాళ్ళు వచ్చి చేసుకెళ్తారు అన్నాడు. ఎక్కడ సంగతి చూస్తా ఎవరికి హార్ష్గా చెప్పడాను. డెత్ వారిని చంపేస్తాము అనే విధంగా, చంపేస్తాను అనే విధంగా. అసలు చంపడం అనేది ఎట్లా వస్తుంది దరిద్రుడా? నాకు కోపం ఆగట్లేదు ఫ్రెండ్స్, సారీ ఏమనుకోవద్దు. ఎందుకంటే చంపుతాను అని ఎవరిని చంపుతానడు ఎంత మంచి వ్యక్తి అంటే, అసలు మంచి వాళ్ళకే మంచి వాళ్ళు అంటే ప్రపంచంలో ఇంత మంచి వాళ్ళు ఇంకెవరు ఉండరు అనిపిస్తుంది. ఎందుకంటే భగవద్గీతను కరెక్ట్గా జీతం చేసుకున్న వాళ్ళు అట్లాగే ఉంటారు. ఎంతో పెద్ద దుర్మార్గులకి క్షమిస్తుంటాం వాళ్ళను, కానీ మహా దుర్మార్గులు మాత్రం మనం అంతం చేయాలి, లేకపోతే మనం చచ్చిపోతాం. ఒక రైతు ఎంతో మంచోడైనా గడ్డి తీయాల్సిందే, లేదా పంట పొరగదు కదా. అలాంటి లాస్ట్ టైం అది. శ్రీకృష్ణుడు ఎట్లయితే మరి శిశుపాలునికి లాస్ట్ తప్పని పరిస్థితుల్లోనే చేశాడు, ఈయన అలాంటిగా ఉంటాడు. ఇంకా చాలా ఉంది నీకు. రావణుడు కూడా ఎన్నో అవకాశాలు ఇస్తాడు. రాముడు వెంటనే అప్పటికి చంపడు, అప్పటికి లొంగిపోయి నీ సీత మీ తీసుకెళ్ళాలంటే కూడా ఏమనేవాడు కాదు. అలాంటి మెంటాలిటీ అనేది. అరే ఇప్పుడు సైన్యం నిజంగా అట్లాంటి అనుకోండి, కాసేపు ప్రతి గుడిలో కూడా ఇలాంటి కంప్లైంట్ వచ్చి ఉండాలి. ఎస్ మా కూడా వచ్చాడు వీరరాఘవరెడ్డి, డబ్బులు ఇమ్మన్నాడు, ఇవ్వనకపోతే నేను చంపుతున్నాడు కానీ వీళ్ళంతా లైన్ కడుతున్నారు. ఎందుకంటే అర్చకులందరికీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అర్చకులు అక్కడ ఉన్న కంపల్సరీ అందరికీ ఏసీపీ డీసీపీలు అందరితో పరిచయం ఉంటారు. వాళ్ళకి కలెక్టర్ ఎమ్మెల్యేలు అందరూ దాదాపుగా ఏ గుడిలో అయినా చాలా బాగా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఒక కాల్ చేస్తే చాలు డైరెక్ట్ డీసీపీ కానీ అక్కడ ఎస్పీ వాళ్ళ దగ్గరకు వచ్చేస్తారు. అట్లాంటి పెద్ద పెద్ద గుళ్ళు కూడా వెళ్ళారు వీళ్ళు. మరి అయినా అక్కడ జరగలేదు ఎందుకు? నిజంగా ఇలా చేసేవాడు అయితే వీళ్ళందరూ లైన్గా వచ్చేవాడు. ఈ పాటికి వాళ్ళు అన్ని బండారాల బయట వాళ్ళు ఎందుకు బయటవాళ్ళు ఎదురా ఇప్పటికైనా రియలైజ్ అవ్వాలి. అప్పుడంటే ఏదో తెలియక అన్నారులే అనుకున్నాను, మిమ్మల్ని వదిలేసాను. కానీ ఇప్పుడు ఎలా వదిలేస్తాను చెప్పండి? నీకు బుర్రుందా? ఇవ్వడము, ఈ మాట్లాడడం అయిపోయిన తర్వాత మాకు ఆర్మీని ఇవ్వండి, మాకు సైనికులను ఇవ్వండి, మాకు ధన సహాయం చెయ్యండి అని ఈ బృందంలో ఒక సభ్యుడు మాట్లాడినటువంటి మాటలు కూడా మీరు ఈ వీడియోలో ఒకసారి చూడండి. చెప్పింది వినుకో నేర్చుకో. చూడు బృందంలో వీరరాఘవరెడ్డి అంటున్నాడు, చెప్పింది వినడం నేర్చుకో. ఎందుకంటే ఆయన విపరీతంగా వాగుతాడు. నేను ప్రత్యక్ష అనుభవం ఉంది, మీరు ఎవరైనా అడగండి. ఆయన భయంకరంగా ఆయననే చెప్పేది చెప్తా ఉంటాడు, ఆయన ఎవరిని వినడు. కాబట్టి చెప్పేది ఏమంటాడు తప్ప. అవకాశం ఇస్తున్నాను, ఉగాది వరకు సమయం ఇస్తున్నాను నీకు. రామరాజు ఉన్నంత పక్కన పెట్టు, రామరాజ్య స్థాపన కోసం పనిచేయి. అయినప్పటికీ మా ఇక్ష్వాకు వంశీయుల సాంప్రదాయాన్ని అనుసరించి
ఒక్క అవకాశం మీకు ఇస్తున్నాం. ఇది తప్పితే మేము రామ మహాత్మ వచ్చి చేయాల్సిందని చేసుకెళ్ళిపోతారు. మంచిగా చేసుకోండి, ఓ సైనికుని ఇవ్వండి. ఒక సైనికుని ఏమంటున్నాడు, ఎవడి కోసము? ఈయన కోసం, ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి, ఆయన భార్య పిల్లలు కాపాడుకోవడానికి అడుగుతున్నాడు ఆయన. అరే పాకిస్తాన్లో చంపేశారు కోట్ల మంది హిందువులు. అమాయకంగా ఉండడం బాగుంది, అయితే రేపు చేస్తే చేయించుకోమని చెప్పాడు. చంపితే వాళ్ళకి ఎదురు చెప్పకూడదట. బంగ్లాదేశ్లో, ఆఫ్ఘనిస్తాన్లో, ఇప్పుడు కూడా వెస్ట్ బెంగాల్లో ఇళ్ళ దూరి అన్నీ అంటుపెట్టేశారు, పెరుగుపెట్టేశారు, అంటుపెట్టేశారు. ఎక్కడికి వెళ్ళాలి? ఆ భార్య పిల్లలు తీసుకెళ్ళి. అరే ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే హిందువులకు చలనం లేదే? కోటీశ్వరులు కూడా వాటి డబ్బు సంపాదనలో ఉన్నాయి, ఇంకా డబ్బు, ఇంకా కోట్లు. ముళ్ళు మంది కూడా 80,000 కోట్లు ఉంటాయి. షవర్ బాబు వాళ్ళ ఆశలు ఉంటాయి. అసలు ఎంతోమంది కోటీశ్వరులు ఉన్నారు. వీళ్ళు రూపాయి ఎక్కడ ఇవ్వరు. ఎందుకంటే ఈ అర్చకులు పెద్ద పెద్ద పూజలు చేస్తారు వాళ్ళ చేత, కానీ వాళ్ళకు హిందూ ధర్మం వీళ్ళ ప్రజలని డబ్బులు అడిగారు. ఇలాంటి సంస్థలకు ఏ సంస్థ హిందువుల కోసం పనిచేస్తే ఆ సంస్థకి ఇవ్వండి. కర్ణాటక సుగ్ర కూడా చాలా పోరాటం చేస్తున్నాడు. మరి ఆయన ఇవ్వండి. ఆరు వయసు ఆమె కూడా, 6 వయసు ఆమె కానీ ఇంకా న్యూస్ అక్కడ ఆ న్యూస్ చెప్తుంటే రగిలిపోతుంటాడు. వీళ్ళకి డబ్బులు ఎవరిస్తాడు? పొలిటికల్ వైబ్స్ చాలా ఉన్నారు వీళ్ళందరూ. అసలు ఎంతో యూట్యూబ్ ఛానల్ పెద్ద ఇన్కమ్ ఏం రాదు, ఇంకా రిపోర్ట్స్ కొడుతూ ఉంటారు. ఆయన వీళ్ళు తప్పిస్తున్నారు. వీళ్ళకి ఎవరు డబ్బులు ఇస్తున్నారు? వీళ్ళకి రక్షణ ఎవరు? వీళ్ళ మీద కేసులు పెడితే రేపు వీళ్ళని చంపేస్తారు. ఇప్పుడు హిందూ వ్యతిరేక ప్రభుత్వం కేంద్ర రాష్ట్రాల్లో వచ్చిందంటే వీళ్ళు నిర్దాక్షిణ్యంగా చంపేస్తారా? మీలాంటి వాళ్ళందరినీ చంపేస్తారు, కేసులు పెడతారు, చిత్రపడి కేసులు పెడతారు, దాడులు చేస్తారు. ఇంకా ఏ న్యూస్ బయటికే రాదు. అప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లకు కనీసం మనకు బూత్లో కూర్చోవడానికి కూడా మిగిలిన ఎవడు. ఇక్కడ 5 లక్షలు కాదు 10 లక్షలు ఇస్తా అంటాడు. ఇప్పుడు మన రాహుల్ ఖాన్ ఏం తీస్తాడు? 1,000 లక్ష ఇస్తాడు. ఈసారి 5 లక్షలు ఇస్తా అంటాడు. పోయి 10 లక్షలు ఇస్తా అంటాడు ఫ్యామిలీకి. ఆయన ఓటుకు వచ్చి చంపేస్తాడు. వీళ్ళు ఓట్లు వేసేస్తారు. వీళ్ళకి కావాల్సింది పథకాలు, వాళ్ళకి కావాల్సింది ఓట్లు, అధికారం. కథం ఒక్కసారి వెళ్తే కథం. ఈసారి రాదు. అరే మనం నిలదొక్కుని అవేర్నెస్ చేయాలంటే ఇప్పుడు నాకు ఫ్యామిలీ ఉంది, నేను ఎందుకు తిరగలుగుతాను? ఫ్యామిలీ ఉన్న వాళ్ళు చేయలేరు. కాబట్టి దీనికంటూ ఒక వ్యక్తి సపరేట్గా ఫుల్ టైమర్స్ ఉండాలి అనే ఒక తాపన. ఇస్తే ఇవ్వు, లేకపోతే లేదు. కాకపోతే నా తప్పలో దొరికాడు కాబట్టి కొద్దిగా అధికారికంగా చెప్పాడు. లేకపోతే ఇంత అధికారికంగా ఎక్కడ చెప్పలేదు. ఇవ్వమన్నాడు, ఎక్కడ కూడా ఇంత అధికారికంగా చెప్పలేదు. నాకు ఎందుకు చెప్పాడబ్బా ఇంత అధికారికంగా? నాకు ఎంతో డౌట్ వచ్చిన తర్వాత క్లారిటీ. ఇదే జైల్లో ఉన్నప్పుడే కనుక వీళ్ళ లాయర్ కనుక బయట పెడితే కూడా లాయర్ మీద ఎగిరిపడేవాళ్ళు. అప్పుడంతా అట్మాస్ఫియర్ చాలా భయంకరంగా ఉంది. వేరొకరు అంటే దొరికితే పోలీసులు కానీ మీడియాలో అట్లా ఉన్నది కాబట్టి ఆ టైంలో వాళ్ళు బయటపడలేదు అనిపిస్తుంది నాకు. సరే నెక్స్ట్ సైనికులు మాత్రం ఇవ్వండి. చూశారు కదా, రంగరాజన్ గారి దగ్గరికి వెళ్ళడము, ఆయన కుంభమేళాకి వెళ్ళి రాత్రి 2:30-3 గంటలకు వచ్చి పడుకోవడము, పొద్దున ఆయన బలవంతంగా నిద్ర లేపి ఆయన మీద దాడి చేయడము. బలవంతంగా నిద్ర లేపటల్లా వాళ్ళు చూడండి, బలవంతంగా లేపిండు. నువ్వు చూసినట్టు గురించి గుడికి వచ్చేటటువంటి వాళ్ళను రామరాజ్యం సంస్థలో జాయిన్ చేయమని చెప్పి వీళ్ళు బలవంతం చేయడము, ఆయన మీద దాడికి దిగడము, ఇది అక్కడ జరిగినటువంటి సంఘటన. ఇప్పటిదాకా మీరు చూసినటువంటి వీడియోలు ఎవరో రిలీజ్ చేసినే కాదు, ఈ సోకాండ్ హిందుత్వవాది అని చెప్పుకునే దుర్మార్గుడు వీరరావు. నువ్వు ధర్మార్గుడు వేను, పరమ దుర్మార్గుడివి. నువ్వు దుర్మార్గుడు ఎలా డిసైడ్ చేస్తావు? నువ్వు దరిద్రుడా. రామరాజ్యం సభ్యులు రిలీజ్ చేసినటువంటి వీడియోలే. ఆ వీడియో ఫుటేజ్ మొత్తంలో ఎక్కడ అమ్మాయిల విషయం కానీ మద్యం విషయం కానీ ప్రస్తావన కూడా రాలేదు. అప్పుడు మద్యము అమ్మాయిల విషయం ఎందుకు రాలేదు అంటే మన అర్చకులు మనం దాచుకోవాలి. అక్కడ ఉన్న మిగతా సభ్యులు కూడా చెప్పలేదు ఈ టాపిక్. ఎందుకు? ఒక అండర్స్టాండింగ్ వచ్చేసాడు. కాలు పట్టుకోవడం వల్లనే అండర్స్టాండింగ్ వచ్చేసాడు. సరే మన అర్చకులు బయట పెట్టకూడదు. ఆడపిల్ల ఒక ఆమె పెళ్లి కాలింది, ఒక ఆమె పెద్ద పౌడర్సి, మరి అది బయటపడితే చాలా ఎట్లా పరువు పోవడం కాదు ప్రాణాలు పోతాయి అని కాలు పట్టుకోవడం వల్ల కన్విన్స్ అయ్యాడు. సరే అనుకున్నాడు. ఆ 4-5 ఉండంటే ఆ మొదటి వచ్చిన వాళ్ళకే తెలుసు, మిగతా వాళ్ళకి మళ్ళీ తెలియదు. ఈయన కూడా చెప్పే వ్యక్తి కాదు. ఈయన ఏంటి, అక్కడ ఉన్న వాళ్ళ సభ్యులు కూడా ఎంతో హుందాగా నడుచుకునేవాళ్ళు. ఎవరికి రివీల్ చేయొద్దంటే రివీల్ చేయొద్దు అంతే. వీళ్ళకి పోకిరి బ్యాచ్ కాదు ఇది. పోకిరి బ్యాచ్ అయితే వెంటనే నువ్వు ఇలా చేసావు అని వెంటనే వీడియోలో రిలీజ్ చేసి ఇన్ని కోట్లు ఇవి అన్ని కోట్లు ఇవి అంటారు. వెంటనే ఇంకోటికి పంపించుకుంటాడు, వాడు ఇంటికి పంపించుకుంటాడు. అలా వెళ్ళిపోతుంది. వీళ్ళు ఒక మిలిటరీ కంటే ఆర్మీ కంటే ఎక్కువ డిసిప్లిన్ ఉన్నవాళ్ళు. సో వీళ్ళకి ఎట్లుంటుందో, ఒక ఎవరికి రిలీజ్ చేద్దంటే రిలీజ్ చేయకూడదు. రంగరాజన్ గారు అంతా మరి వెళ్ళిన తర్వాత
నెక్స్ట్ చూద్దాం. చెప్పరా నేను మా రామరాజ్యానికి మీరు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు, మీరు ఎందుకు డబ్బులు ఇవ్వట్లేదు, లేకపోతే మీరు అట్లా ఇట్లా అని 2 పాటలు పాడడం, 2 మాటలు మాట్లాడడం, ఇలాంటివి దాదాపు ఆ వీడియోలో ఉన్నాయి. ఇప్పుడు ఈ వీరరాఘవ రెడ్డి ఎలిగేషన్స్ చేసేటటువంటి అంశాన్ని మనం పరిశీలిద్దాము. నిజంగా రంగరాజన్ గారు ఇప్పుడు వీరరాఘవ రెడ్డి మాట్లాడిన మాటలో పాయింట్ ఏంటంటే దేవాలయంలో ఇలాంటివి చేయొద్దు. నిజానికి దేవాలయంలో ఆయన లేరు, ఆయన పడుకున్న గదిలోకి దేవాలయ ప్రాంగణం అది, ఆ ప్రాంగణం అది మొత్తం ఆనుకొనే ఉంటుంది. అక్కడ ఆయన సొంత భార్య కూడా కాదు. కాబట్టి ఆ ప్లేసెస్లో ఇప్పుడు ఎక్కడో ఎవరో బ్రాహ్మణ్స్ నాన్ వెజ్ తిన్నా ఏదైనా పెద్దగా మనం పట్టించుకోము, ఎక్కడో జరగవచ్చు అది ఇంట్లో. కానీ ఇక్కడ దేవాలయ ప్రాంగణం ఆయన ఇంట్లోకి వెళ్ళి వీళ్ళు దాడి చేశారు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఫిబ్రవరి 7వ తారీఖు ఉదయం 6:30 గంటలకు వాళ్ళు వెళ్ళారు. వీళ్ళందరూ వచ్చినటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ కూడా పోలీసులు తీసుకున్నారు. కానీ అందులో ఇట్లా అమ్మాయిలు ఉన్నారు అనేటటువంటి ఏ సీసీ ఫుటేజ్ కూడా ఇంతవరకు బయటికి రాలేదు. ఎందుకంటే అది అబద్ధంగా. అమ్మాయిలు వచ్చింది మాత్రం బయట పెడతారు వాళ్ళు. పొద్దున ఒకరు ఆయన కాదు, వీళ్ళ టీంది మాత్రమే తీసుకున్నాడు. అమ్మాయిలు వస్తే అది ఏదో పూజ కోసం వచ్చారో పరిచయం ఉన్న వాళ్ళు ఎవరో అనుకుంటారు. ఆ వీడియో అంతవరకే రిలీజ్ చేశారు. వీళ్ళు ఒకటే డ్రెస్లో ఉన్నారు కాబట్టి ఒకటే డ్రెస్లో ఉన్నది తీసుకుంటారు అని ఆయన. అది కూడా తెలియని అమాయక పక్షి వినుకున్నావా. మూడో అంశం ఏంటంటే ఈ వీరరాఘవ రెడ్డి అరెస్ట్ అయినటువంటి రోజు పోలీసులకు ఈ వీడియోకి సంబంధించిన ఫుటేజ్ ఇచ్చి, ఇదిగోండి మేము అక్కడికి వెళ్ళే లోపు రంగరాజన్ గారు ఈ పరిస్థితుల్లో ఉన్నారు, ఇట్లా మద్యం సేవించున్నారు అనేటటువంటి మాటలు మాట్లాడాలి. కానీ వాళ్ళు మాట్లాడలేదా? మాట్లాడే ఉంటాడు ఖచ్చితంగా. కానీ పోలీసులు వినే స్థితిలో ఉంటారా? అక్కడ డీజీపీ నుంచి ఆదేశం, అక్కడ పైవాడు కాల్చేయంటే కాల్ చేస్తారు. తీసుకెళ్ళి కళ్యాణ్ చెట్లపల్లిని తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేయండి, వీడు అమ్మాయిని రేప్ చేసిందంట అంటే రేప్ చేసి కాల్ చేస్తాడు. నువ్వు పెద్దోళ్ళతో పెట్టుకొని చూడరా, తెలుస్తుంది నీకు. పెద్దవాడితో పెట్టుకో, మినిస్టర్తో పెట్టుకో, ఒక డీజీపీగా స్థాయి వ్యక్తితో పెట్టుకో. ఒక ఎస్ఐ జడ్జి కారును ఆపి ఫైన్ వేద్దామని పోతే నేను జడ్జిని అన్నాడట. సరే సార్ మీరు జడ్జి అయితే నేను కట్టుకుంటా 50 రూపాయలే కదా అన్నాడట. నేను కట్టుకుంటాను లేండి సార్ అంటే, ఏట్రా నువ్వు కట్టుకుంటావా అంటే నాకు లేదని నువ్వు కట్టుకుంటావా అని చెప్పి అప్పుడే పేరు తీసుకొని డీజీపీకి ఫోన్ చేసి అతను శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ చేసేసారు ఆ ఎస్ఐని. అలా ఉంటుంది వాళ్ళకి అహంకారం. ఒక పై స్థాయి వాళ్ళకి అలా ఉంటుందిరా నాయన, నీకు తెలియదు. అమాయక పక్షివి నువ్వు. అందరినీ అమాయకులు తయారు. వీరరాఘవ రెడ్డి పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు మాట్లాడలేదు. వీరరాఘవ రెడ్డి పోలీస్ స్టేషన్లో ఇవన్నీ చెబితే అప్పటికే అక్కడిక్కడ చెప్పారు కోర్టులో మేము ఇలా అయింది అంటే జడ్జెస్ దాని ప్రూఫ్ ఏంటంటారు. ఇంకోటి లోపల ఫినిష్ చేసినా చేయించగలడైనా డీజీపీ స్థాయి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిసిన వ్యక్తిని. డీజీపీ కాదు, డైరెక్ట్గా సీఎంఏ ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడాడు. ఈయన నాలుక కట్ చేయడమో ఈయన ఏదైనా చేసినా చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఎన్నోసార్లు జైలు కూడా చంపబడ్డారు. మరి ఏదైనా జరగవచ్చు. ఇంత పెద్ద భయంకరమైన న్యూసం చెప్పాలనుకుంటే ఆయన బయటకు వస్తే ఆయన వాదించగలడు, ఆయన దాన్ని కేసు చూడగలడు. ఆయన లోపల ఫినిష్ చేస్తే అందరు మిగతా వాళ్ళు కూడా భయపడిపోయారు. ఎందుకంటే అప్పుడు మీడియాలో ఏ టీవీలో చూడు వీరరాఘవ రెడ్డి భయంకరమైన శాడీస్ అని ఉగ్రవాదులాగా చిత్రీకరించిన టైంలో ఉంది పరిస్థితి. అయినా చెప్పిన పోలీసులు పిలిపించుకోలేదట. ఓన్లీ అది సీజ్ చేయడం. మీ ఫోన్ లేదు. మీ ఫోన్ ఇప్పటి వరకు 15 ఫోన్లు ఎందుకు సీజ్ చేస్తారు అది చెప్పరా నాయన. ఫోన్లు సీజ్ చేయాల్సిన అవసరం ఏముంటుంది వీళ్ళకి. అక్కడ చూస్తే చేస్తారు, నువ్వు కొట్టావు కదా అని. కానీ ఫోన్లు ఏమున్నది బ్లాక్ మనీ బయటకు పెట్టారా? ఏదన్నా ఒకటి బయటకు వచ్చిందా? చంద్రుడికైనా మచ్చ ఉంటుంది కానీ ఆయనకు ఒక మచ్చ లేదు. ఆయన అంత క్లీన్ వ్యక్తి. తెలిపిన వాళ్ళు ఎప్పుడూ అలా మాట్లాడలేదు. వీరరాఘవ రెడ్డి లాయర్ ఎప్పుడూ ఆ విధంగా మాట్లాడలేదు. ఎట్ ది సేమ్ టైం లాయర్ అందుకే మాట్లాడలేదు. లాయర్ అప్పటికే ఆ మాట మాట్లాడగానే ఇబ్బంది అయినాయి. ఎందుకంటే ఆ రోజుల వెంటనే అందరికి కంప్లీట్ వ్యతిరేకత ఉంది. ఇలానంట అంటే ప్రూఫ్ లేకుండా మాట్లాడితే ఆయనకు భయంకరంగా ఆయన పరిస్థితి కూడా ఘోరంగా ఉంటుంది. ఆయన కూడా కొడతారు. పక్క లాయర్లు కూడా అట్లా ఉంటారు. ఎందుకంటే లాయర్ అంటే లాయర్లాగా ఆలోచించారు వీళ్ళు ఒక భక్తులాగా ఆలోచిస్తారు. ఏంటి స్వామీజీ మీద ఇంత పెద్ద నిందేస్తారు, ఆ దరిద్రుడానికి కొట్టేస్తారు వాళ్ళు కోర్టులని. కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించి ఆగారు. రేపు ఇలాంటి ప్లేసుల్లో నువ్వు ఉన్నావు అనుకో, అప్పుడు తెలుస్తుంది నీకు. నువ్వు ఎప్పుడైనా ప్రయత్నం చేసినావా? ఏ గుడికన్నా వెళ్ళి అర్చకులను ఏకం చేసి మీకు బాధ్యత ఉందని దరిద్రుడు ఎప్పుడైనా ప్రయత్నం చేసావా? ఎంతసేపు క్రిస్టియన్ వాళ్ళు అలా చేసినారు, ఇలా లేదు. అరే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, వాళ్ళు చేస్తున్నారు, చర్చిలు కట్టుకుంటున్నారు, ఇన్కమ్ వస్తుంది 10%. మన హిందువులు 10% ఇస్తారా? ఇవ్వరు. మరి మనం ఏం చెప్తున్నాం? మనం ఏకం ఉండడానికి మనకి ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు మీరు దరిద్రులు? మరి అది చెప్పరు. మీరు ఎంతసేపు మనం ఎలా ఉండరు చెప్పరు. వాళ్ళు అలా ఎవరున్నారు ఇలా అన్నారు చెప్తున్నారు తప్ప.
రెడ్డి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి సుమారు 56 రోజులు అంటే 2 నెలల పాటు ఇలాంటి ఎలిగేషన్స్ ఇప్పుడు బయటికి రాలేదు. కానీ ఇల్లిగేషన్ కాదు, నేను అలిగేషన్ ఇంగ్లీష్ నేర్చుకొని సావరా దగ్గర. అలెజ్డ్ అలిగేషన్ అంటారు, ఇల్లిగేషన్ కాదు. వీడికి చూడండి, వీర్రాఘవరెడ్డి 10th క్లాసు చదివింది. ఆయన దాంట్లో ఒక తప్పుడు పదం దొరకదు మనకి. ఆయన ఇంగ్లీష్లో కానీ, ఆయన తెలుగులో కానీ, ఆయన శ్లోకాల్లో కానీ. మరి వీడికి ఏమొచ్చు చూడండి. ఈ పలికిమాల వాళ్ళంతా యూట్యూబ్ పెట్టుకొని వచ్చేస్తున్నారండి. ఇప్పుడు అందరికి ఎవ్వడంటే వాడు వచ్చేస్తున్నారు, తగుదనమ్మా అంటూ వస్తున్నారు. అది సత్యం ఏంటి అసత్యం ఏంటి తెలుసుకోవాలని అవసరం లేదు. భగవద్గీత చదివి సావరా దరిద్రుడు. భగవద్గీత చదువు చదువు చదువు, నీకు ఎంత జ్ఞానం వస్తుందంటే తప్పు ధర్మం వైపు ఉంటావు. శ్రీకృష్ణ భగవాన్ మీద పేసి నువ్వు ప్రతిదీ చెప్పు. ఇది నా కోసం, నేను గుర్తింపు రావాలి, నేను అందట్లో వెలగాలనేది మర్చిపో. 2 నెలలు జైల్లో ఉండి వచ్చిన తర్వాత వీడి వెనక ఉన్నటువంటి సభ్యులు ఒక ఆగరా, ఈడు అనుకు నువ్వురా, ఓడు వీడు నిన్ను అనాలి. ప్రిపేర్ చేసుకుని రంగరాజన్ స్వామి వారి మీద మందు తాగు. ప్రిపేర్ చేసుకుంటే అంత రీకచ్చిగా, అంత పాయింట్ అంత ఎగ్జాక్ట్గా ఉండదు. ఛానల్కు మారిపోతుంది. అబద్ధాలు చెప్పే వాళ్ళకి చూడండి, ఎప్పుడైనా గమనించండి. పోలీసులు అందుకే ఏం చేస్తారంటే, ఎప్పుడైనా ఇద్దరు అమ్మాయి అబ్బాయి బయట దొరికారనుకోండి, ఇద్దరు సెపరేట్ తీసుకెళ్ళి అడుగుతారు అనమాట. ఆరి పేరేంటని ఈమెను అడుగుతారు, ఈమె పేరేమని వాళ్ళని అడుగుతారు, వీళ్ళ తల్లిదండ్రులు ఏంటి ఇద్దరిని అడుగుతారు. సో ఇద్దరు భార్య భర్తలో పెళ్లి చేసుకోబోయే వాళ్ళు అయితే చెప్పేస్తారు. అదే ఇల్లీగల్ రిలేషన్ ఈడి పేరు ఆమె చెప్పలేదు, వాడి పేరు దొరికిపోతారు. అలాగే పోలీసులు కూడా అడిగినప్పుడల్లా వీళ్ళు వేరే చెప్తారు. దొంగలు అయితే ఎక్కడికి వెళ్తున్నారు అంటే సార్ ఇంకోటి చెప్తాడు, వీడు ఇంకోటి తీరు చెప్తుంటాడు, మళ్ళీ సార్ అడిగితే ఇంకో తీరు చెప్తారు. కాబట్టి 2 వీక్ ఇస్తారు అప్పుడు. సో వీర్రాఘవరెడ్డి చెప్పడంలో చూడండి, దాదాపు ఇప్పుడు వరకు ఒక 50 ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చి ఉంటారు. ఎక్కడ కూడా ఒక తేడా అడిగి చెప్పరు ఆయన. అంటే ఆయన నిజం చెప్తుంటే తెలుస్తుంది. ఒకవేళ నిజంగా ఆయన అబద్ధం చెప్పేవాడు అయితే తేడా మారిపోతుంది. అడిగేటప్పుడు టెన్షన్ కనబడుతుంది ఫేస్లో. ఎక్కడ టెన్షన్ ఉండదు ఆయనకి, ఫ్రీగా మాట్లాడతారు. ఎక్కడ కూడా ఎంతో ఫ్రీగా మాట్లాడు. అమ్మాయితో ఉన్నాడు అనేటటువంటి ఒక ఎలిగేషన్ వేయడం, దాన్ని ఒక 20-30 ప్రచారం చేయడం అనేటటువంటిది సహించడానికి భరించడానికి తీవ్ర ఆవేదన కలిగించేటటువంటి ఆవేదన. అర్థం చేసుకున్నందుకు ఆవేదన ఉంటుంది, అర్థం చేసుకుంటే ఆవేదన ఉండదు. ఎన్నెన్నో గొప్ప వాళ్ళు చేశారు. గవర్నర్ ముసలివాడు కూడా ఇక్కడ మన గవర్నర్ ఉండే తెలంగాణలో గవర్నరు యంగ్ అమ్మాయిలు తెచ్చుకునేవాడు. తీవ్ర ఆవేదన పడిపోయిందంటే సత్యం బయటికి రావాలి. అంత ముసలోడు తెచ్చుకుంటారా అంటే తెచ్చుకుంటారు. ఎండి తివారి ఉండే వాడి కొడుకు కష్టపడి ఎంటబడి డిఎన్ఏ టెస్ట్ చేపిస్తాడు, ఒప్పుకోలే. డిఎన్ఏ టెస్ట్ ఎందుకు ఇస్తాను, నేను ఇయ్యనని చెప్పేవాడు. మరి రాఘవరెడ్డి నేను నార్కో అనాలిసిస్కి లై డిటెక్ట్ రెడీ అని అంటున్నాడు. మగాడు అంటే సత్యం ఉన్న వాళ్ళు అట్లా రెడీ ఉంటారు దేనికైనా. అక్కడ ఎండి తివారి రెడీ లేడు, ఇక్కడ ఈయన రెడీ లేడు. ఈయన నిజంగా సత్యం ఉంటే ఈయన రెడీ ఉండాలి. నేను నార్కో రెడీ ఉన్నాను, లై డిటెక్టర్ పెట్టమని రెడీ అని అనవని చూద్దాం. వీడి వెనక నుండి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు తప్పకుండా ఆ భగవంతుడు శాపం తాకుతుంది. భగవంతుడు కాదు, నువ్వు గరుడ పురాణంలో చెప్పిన శ్రీకృష్ణ భగవానుడికి వ్యతిరేక మార్గంలో నువ్వు వెళ్తున్నావు కాబట్టి ఖచ్చితంగా నీ నోట్ల పురుగులు పడి కొన్ని నెలలు కాదు సంవత్సరాలు పడి ఇంకో జన్మలో నువ్వు అనుభవించి తీరుతావు. గుర్తుపెట్టుకో మిత్రమా, నేను నిన్ను ద్వేషించట్లేదు. నీ ఆలోచనలు నీకు సత్యాన్ని తెలుసుకోలేని ఆ తెలుసుకోవాలన్న తపన లేదు నీ లోపల. ఆ అజ్ఞానంలో మురిగిపోతున్నాడు నేను ఎలా తిట్టాలో తెలియట్లేదు. కానీ భగవద్గీత చదువు నాయన, నీకు మొక్కుతా. భగవద్గీత జీవిశాస్త్రి భగవద్గీత ఉంది, చదువు. ఎంత చక్కగా చదువు, టైం కొంత ఇవ్వు. కానీ మీరు అట్లా వినరు. ఆ భగవంతుడు ఏ భగవంతుడు? కృష్ణ భగవంతుడా? కృష్ణుడు శివుడైతే నీకు వరాలు ఇస్తూ పోతాడు. కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు? సత్యమే మాట్లాడు, సత్యమే చెప్పు, నోటిని సత్యానికి వాడు. ధర్మం యుక్తితో తెలివితో సత్యం వైపు ధర్మం వైపు ఉండాలి. సత్యాన్ని గెలిపించడం కానీ యుక్తిని తెలివిని కూడా వాడాలి మనం. నేను సత్యం చెప్తున్నా డైరెక్ట్గా పోయి బలమున్నోడు కొడితే వాడు 2 వ్యక్తుడు తలకా మెడకా మీద తలకాయ తీసేశారు. కాబట్టి ఆయనకి మరి ఉండాలి, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి. శ్రీకృష్ణ పరమాత్మ కూడా మరి 2-3 సార్లు అయినా పారిపోయాడు. ఎందుకు? జయించలేక కాదు, కొన్నిసార్లు తగ్గడం అవసరం. సింహమైన 2 అడుగులు వెనకేస్తుంది. మాట్లాడరాయన, టైం అయిపోతుంది. దైవ సేవలో మునిగి నిరంతరం దేవుడి కోసం ధర్మం కోసం దేవుడు సేవ కంటే తనకు ఆరతి ఇవ్వడము మొక్కిన దైవ సేవ అంటే ధర్మాన్ని నిలబెట్టడం చేసే ప్రతి వ్యక్తి కూడా ధర్మం చేస్తున్నట్టే లెక్క. దైవ సేవ అంటే అది. మరి దైవం పేరుతో డబ్బులు తీసుకుంటూ తన స్వార్థం కోసం వాడుకున్న వాళ్ళు దైవ సేవ అవుతుందా? రంగరాజన్ స్వామి వాళ్ళ లాంటి వాళ్ళని మీరు కుట్రకోణంగా
ఒక నీలాప నిందలు చేసి ఆయన గౌరవాన్ని దేవాలయ ప్రతిష్టను కూడా ఇష్టం వచ్చింది నువ్వు ప్రేలాపన చేయవచ్చు అని నీలాప నిందలేసిండ నీలాప నింద భంగం కలిగించే విధంగా మీ స్వార్థం కోసం రంగరాజన్ స్వామి ఇక్కడ వారు నీ స్వార్థం, నువ్వు సత్యం తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు. ఆ యూట్యూబర్స్ అందరూ కూడా వాళ్ళ మనసు గెలుచుకున్నాడు. యాక్చువల్గా ఆయన తిట్టడానికి కోసమే ఆయన ఇంటర్వ్యూ చేశారు చాలామంది. అసలు ఏంటి అని తీస్తే నిజంగా ఆయన మనసును గెలుచుకున్నాడు. ప్రతి క్వశ్చన్కు ఆవేశపడకుండా చాలా ప్రశాంతంగా ఆన్సర్ ఇస్తాడు ఆయన. అక్కడ డ్యూటీ లాగే చేస్తాడు ఆయన. శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడో అది ఎగ్జాక్ట్గా చేస్తున్నాడు. నిలువెత్తు నిదర్శనం ఆయన. ఆ దేవాలయం దగ్గర ఏదో షాపులు పెట్టుకోవడానికి పూల కొట్లు పండ్ల కొట్లు పెట్టుకోవడానికి కొంతమందికి అవకాశం ఇవ్వలేదని హిందూ ధర్మం ముసుగులో హిందూ నాయకులకు అవకాశం ఇవ్వలేదు. పూల కొట్లకు ఆయన పూల కొట్లు ఆశించేవాడు ఆయన సొంతంగా కిలో బంగారం ఇచ్చేసాడు రామరాజ్యం అని పెట్టి. ఆయన స్పష్టంగా ఆయన క్లియర్గా చెప్తున్నాడు, హిందువులకు రక్షణ వ్యవస్థ ఎక్కడ ఉంది, బోధన పద్ధతి లేదు, 10 లక్షల భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి, అవి తేవాలే, పశు వధశాలలు ఇల్లీగల్గా కండక్ట్ చేస్తున్నారు, పశువులను అక్రమంగా కుక్కి మరి ఈ అర్చకులు ఎప్పుడైనా ఈ రంగరాజు నోరు తెచ్చి మాట్లాడాడు. అభివృద్ధి 15 నిమిషాల్లో వేసేస్తామని చెప్పాడట. మరి భారతదేశంలో హిందువులందరినీ మరి ఎప్పుడైనా ఈయన రియాక్ట్ అవుతాడా నాయన? అరే అక్కడ పోచం ఒక ముస్లిం అతను తన్ని పెట్టాడు ఒక గుడి, ముత్యాలమ్మ గుడి సికింద్రాబాద్లో. మరి ఈయన ఎప్పుడైనా మాట్లాడిండా? బంగ్లాదేశ్లో చంపుతుంటే ఒక మాట ఒక ఛాన్స్ ఒక బయట ఇవ్వండి అంటే కూడా ఇవ్వడు. బిజీగా ఉన్నాడు. ఏం బిజీగా ఉన్నాడు? నేను ఏడ్చుకుంటూ వచ్చేసాను ఆ రోజు. టీవీ 9 వస్తే కూడా ఇలా కొట్టేశాడట. అసలు ఏ ఛానల్కి ఇవ్వడు, ఈయనేదో కాస్త చెప్తాడు కదా అనుకుంటే ఈయన అన్ని వీళ్ళకి అందరు కావాలి, అన్ని మతాలు కావాలి. అక్కడ 70% మంది క్రిస్టియన్స్ ఉన్నారు. అక్కడ కొబ్బరికాయలు అమ్ముకునేవాళ్ళు, అక్కడ జాబులు చేసేవాళ్ళు. ఇంకొక పిల్లవాడు అంటే 2 నెలలు పనిచేసినప్పుడు కూడా నాతో కూడా మాట్లాడాడు. మొత్తం నా ఇంటర్వ్యూ మీద చూసి ఉండొచ్చు. మరి అతను స్పష్టంగా చెప్తున్నాడు, ఏదో చిన్న శాలరీ చేసేవాళ్ళు వాళ్ళ హృదయం నుంచి వస్తుంది అలా చెప్పే మాట. అబద్ధాలు చెప్పి ఈయనేమో పైసలు ఇచ్చినట్టుగా అయితే డబ్బులే ఉండవు. ఆయన సత్యం ధర్మం గెలవాలనుకున్న వాళ్ళే ఆయన ఎన్నుకున్నారు. ఇక దుర్మార్గులంతా వీళ్ళ వెనకాల ఉన్నారు. మీద ద్వేషంతో ఉన్నారు. యూట్యూబ్ ఛానల్లో వ్యూస్ కోసం మీరు చేస్తున్నారు ఆయన. అక్కడ ఈయన వీరరాఘవరెడ్డి అక్కడ షాప్ కోసము పర్మిషన్ అడిగాడా? ఇవ్వలేదా? నేను షాప్ కోసం వెళ్ళినా. భగవద్గీత గోళ్ళ రాపియడం అనేది నా స్వార్థమా? హిందువులందరికీ కొన్ని కోట్ల మందికి వెళ్ళిపోద్ది కదా. కొన్ని కోట్ల మందికి భగవద్గీత జ్ఞానం వెళ్ళిపోతే వాళ్ళ అహంకారం అసలు దేశముడు అత్త కూడా కొట్లాడాలు ఉండవు. అత్త మూలకున్న ముసలిపోతే కోడలు వేలి చాయి బాలేజీ వాళ్ళని ఎంతో ప్రేమగా అపురూపంగా చూసుకుంటారు. అసలు అత్తనే కాదు, పక్కింటి ముసలమ్మ మూలపడిన వెళ్ళి వీళ్ళు సేవలు చేసుకుంటారు. కొడుకును కూడా వీరుడిలాగా పెంచుతాడు, ధర్మాత్ముడిగా పెంచుతారు ప్రతి తల్లి. లేకపోతే ఇప్పుడు పెరిగే పందగా పెంచుతుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలరా, నువ్వు వాళ్ళు కొట్లాడొద్దు, అమ్మో రక్తం, అమ్మో దెబ్బలు వస్తువులు పోదు, అది గర్వం చేస్తూ హిందువులను పనికి వాణాలుగా చేస్తున్నారు. ఇక వీళ్ళు ఎందుకు వస్తున్నారు గుడికి అంటే మొక్కులు, పిల్లలు కావాలి, వీసాలు కావాలి, ఇల్లు కట్టాలి, బిల్డింగ్లు కట్టాలి, బిల్డింగ్లు కట్టాలి, ఈ కోరికల కోసం వస్తున్నారు వీళ్ళంతా. కానీ జ్ఞానం కోసం రావట్లేదు. జ్ఞానాగ్ని దగ్ధ పాప కర్మానం అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. సో జ్ఞానం పెంచుకుంటే మీకు పాపాలు పోతాయి, లేకపోతే పాపాల కుప్పలు పెరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు వీడికి పాపాల కుప్పలు అవుతున్నాయి. వీడికి నాకు తెలిసి ఒక 1000 జన్మలని ఎత్తాల్సి వస్తుంది వీడు చేసే పాపాలకు. ఒక జన్మ కూడా సరిపోదు నీకు. పుట్టుకతోటి నువ్వు గుడ్డివాడుగో, కుంటివాడుగో, నోట్లో నాలుక తగిన వాడివో, అలాంటి జన్మలైతే లేని నిందలన్నీ నువ్వు భరించాల్సి వస్తుంది రకరకాల జన్మాల్లో. నువ్వు తప్పు చేయకున్నా నీ మీద బ్లేమ్ పడుతుంది. నువ్వు చెప్పాలనుకుంటే నోరు బయటికి రాదు. మరి వీరొకటి 2 నెలల లోపలేస్తాడు, ఆయన చెప్పనివ్వలేదు. అలాంటి శిక్షణ ఈయన కూడా బయట తీరుతుంది. అలాంటి గొప్ప వాళ్ళకు ఎప్పుడైనా అన్యాయం చేస్తే వెంటనే రియాక్ట్ అవుతుంది గురువు. చెప్పండి, మంచి వాళ్ళకి అన్యాయం చేస్తే వెంటనే రియాక్ట్ అవుతుంది. చెడ్డ వాళ్ళ దుర్మార్గులకు ఏం చేసినా తప్పు లేదు, కానీ మంచి వాళ్ళు మాత్రం హాని చేయకూడదు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళకు కొంతమంది సపోర్టింగ్ గా కామెంట్లు పెట్టడం, వాటిని షేర్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే ఈ తప్పు చేస్తున్నా నీకేం తెలుసు, వాళ్ళందరూ నువ్వే తప్పు చేస్తున్నావు. నిజానికి హిందూ సంస్థల పేరుతో, హిందూ ధర్మం పేరుతో, హిందుత్వం కోసం పోరాడుతున్నాం అనేటటువంటి పేరుతో ఇంత ద్రోహం చేస్తున్నారో గమనించండి. పోరాటం చేయట్లేదు మరి ఆయన హిందూ ధర్మం కోసం. ఎన్నో దేవాలయాల మీద అడ్డంగా వాళ్ళు ఆక్రమించుకొని ఉంటే ఈ క్రిస్టియన్స్, ముస్లిం కొంతమంది దేవాలయాల పక్కనే వాళ్ళు ఆక్రమించుకుంటారు. ఆ ప్లేస్లో వాళ్ళు మసీదు కట్టేస్తారు, లేకపోతే చర్చి కట్టేస్తున్నారు. కోర్టులు గుడ్డిగా స్టే ఆర్డర్లు తెచ్చిపెట్టేస్తున్నాయి. అరే ఎన్నేళ్ళు ఇస్తావు? 5 ఏళ్ళు ఇస్తావు, 10 ఏళ్ళు ఇస్తావా? స్టే ఆర్డర్లు ఇస్తేనే ఉంటావా? అలాంటి స్టే ఆర్డర్లు ఇచ్చే జడ్జిలతో పెట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళు తేడా వస్తే వాళ్ళు లోపలేపిస్తారు. మరి ఆ మహానుభావుడు ఆయన ముందుకు వస్తున్నాడు. అరే ఆయన స్వార్థం కోసమా?
ఆయన కార్లు బంగ్లాలు కొనుక్కుంటున్నాడా? చూడు నీ ఆస్తి ఎంత ఉంది, రంగరాజన్ దగ్గర ఆస్తి ఎంత ఉన్నది, ఆయన బ్యాంక్ అకౌంట్ చెక్ చేయమను. వీళ్ళు సీఎంలు పిఎంలు వీళ్ళందరూ దాదాపు అందరూ వీళ్ళ జేబులో ఉన్నారు కాబట్టి ఎవరు ఆయన చెక్ చేయరు. పోనీ కేంద్ర ప్రభుత్వం అని చెక్ చేయడం అంటే ఏంటి? నువ్వు హిందూ అర్చకుడి మీద చేస్తావా? బీజేపీ అయి ఉండి అంటారు ఇప్పుడు ఆయన మీద రెడీ చేస్తే. అంటే బీజేపీకి హిందూ వ్యతిరేకంగా ముద్ర పడుతుంది కాబట్టి బీజేపీ కూడా భయపడిపోతుంది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి చేయొచ్చు, కానీ చేయరు వాళ్ళు కూడా. పోనీ ఈయన వస్తే కూడా ఏం రంగరాజ్యం మీద చేస్తున్నావు అని వెంటనే ఈయనకు హిందువులు వ్యతిరేకమవుతారో వీళ్ళు వణుకుతాడు ఈ సీఎం కూడా. ఎందుకంటే అర్చకుడు అంటే ఆయన దగ్గర కొన్ని కోట్ల ఓట్లు ఉంటాయి, అలా ఆయన దగ్గర టచ్ చేయడానికి వణుకుతారు ఎవరైనా. చెప్పరా నాయన, చెప్పిగా చెప్పు. నువ్వు ఎవడు పడితే వాడు కాకపోతే నువ్వేమైనా ముద్ర వేసుకున్నావు? ఎప్పుడు పడితే వాడంట, ఎప్పుడు పడితే వాడు ఎలా వస్తుంది చూడండి. పూజారుల దగ్గరకు వచ్చి వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర బంగారం ఏమైనా ఉంటే గుంజుకొని మళ్ళీ వాళ్ళు ఏమైనా పోలీస్ బంగారం ఏమైనా గుద్దుకొని బంగారం గుద్దుకున్నాడా? చెప్పు, అది కూడా చెప్పాను. చెప్పని ఇంకా ఉంటుంది, ఇంకా బంగారం ఏమైనా గుంజుకొని కంప్లైంట్ పెడితే వాళ్ళ మీద కూడా ఇలాంటి ఎలిగేషన్స్ వేయడానికే ఈ వీరరాఘవరెడ్డి ఏమాత్రం సంకోచించాడు. కాబట్టి ఇలాంటి విషయంలో ప్రతి దేవాలయ పూజారులు కానీ ప్రతి ఒక్కరూ ఈ వీరరాఘవరెడ్డి విషయంలో తగినంత జాగ్రత్తగా ఉండండి. ఇతడు సమాజానికి ప్రమాదకరము. నిజంగా స్టార్టింగ్లో ఇతను రంగరాజన్ గారి మీద దాడి చేసినప్పుడు ఇతని పాత వీడియోలు అన్నీ చూసి ఇతని గురించి ఎంక్వైరీ చేసి కోపంలోనో ఆవేశంలోనో ఈ విధమైనటువంటి పని చేసి ఉంటాడు, లేకపోతే ఉన్మాదంతో చేసి ఉంటాడు. ఎలా చేసినా ఇలాంటి చర్య తప్పు. కానీ ఇతనికి తిరుగుబోతా చెప్పరా, ఆయన తాగుబోతా ఆవేశంలో చేయడానికి ఎంత క్లారిటీ ఉంది ఆయన. ఏదైనా కొంత ప్రేమ ఉండి ఉండవచ్చు, లేకపోతే హిందుత్వం కోసం ఏదైనా పని చేయాలి అనేటటువంటి ఆలోచన ఉండి ఉండవచ్చు అని నాకు 1% డౌట్ ఉంది. 1% ఒకటైనా మాట్లాడారు దరిద్రుడు అప్పుడు, ఒక్కడంటే ఒకటితో మాట్లాడారు. కానీ ఒక కుట్రపూరితంగా చేసినటువంటి ఏమి కుట్ర చెప్పు. కుట్రపూరితం అంటే కుట్ర కప్పిపుచ్చుకోవడానికి నిజంగా అట్లాంటి కూడా అయితే ఇప్పటికి ₹1 కోటి బ్లాక్ మనీ బయట పెట్టాలి. ఎందుకంటే పోలీసులు ఫుల్ ఎఫర్ట్ పడ్డాడు, డీజీపీ స్థాయితో దిగాడు. అర్చకుడిని టచ్ చేయాలంటే మరి వనకాలి ఎవడైనా సరే, అర్చకులకి గదగదగా దొంగతారు. ఎందుకంటే వీళ్ళకి ప్రజలంతా కూడా గుడ్డిగా బానిసలు అవుతారు. దేవుని తర్వాత దేవునికి మొక్కిన దగ్గర అర్చకుల కాలు మొక్కేస్తారు. పక్కన ఒకడు ఆకలితో మలమల పడితే వాడికి ఒక బాటిల్ నీళ్ళలో ఒకడు కాళ్ళు చేయి తెగి రోడ్డు మీద పడితే వాడిని కారులో ఎత్తుకెళ్ళరు, ఒక ఫోన్ చేసి వాడికి హాస్పిటల్ తీసుకెళ్ళరు దరిద్రులు. కానీ అర్చకులకు వెంటనే సాష్టాంగ నమస్కారం చేస్తూ మొక్కుతో దండం పెడతారు. మరి నాయన అక్కడ పుణ్యం ఉంది. ఆ చనిపోతున్న వ్యక్తి ఆ కాలు ఇరిగి చెయ్యి ఇరిగి వాళ్ళకు సేవ చేస్తే ఆ భగవంతుడే నీలో వస్తాడు. భగవంతుడు ఎవరైతే ఆ అహంకారమసే దేశం లేని వాళ్ళలో ఉంటాడు, ఆర్థికులు అంటే కష్టాలు బాధల్లో ఉన్న వాళ్ళలో ఉంటారు, వాళ్ళకి సాయం చేయాలి. ఒక అత్త గిలగిల కొట్టుకుంటే ఆ కోడలు సాయం చేయదు, కానీ గుళ్ళో మాత్రం ఎన్నో సేవలు చేస్తూ ఉంటుంది. ఎన్నో మా చుట్టాలను చూస్తున్నాను. అరే ఒక చాయ్ ఇచ్చి అత్తమ్మ చాయ్ తాగు కూర్చో అత్తమ్మ అనరు, కానీ తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర పోయి ఆడ సేవలు చేస్తుందంట, ఈడ సేవలు చేస్తాం, ఆడ పూజారులు మొక్కుతారు, దండం పెట్టుకుంటారు. ఎంతకన్నా భక్తి. అరే తల్లిదండ్రులను స్వయంగా చూడరు, అక్క చెల్లెలను అన్నదమ్ములను దగ్గర వాళ్ళని, లేకపోతే సత్యం ధర్మం ఉన్న వాళ్ళ వైపు నువ్వు నోరెత్తి చెప్పడు. అదే నాకెందుకురా భయ్, నాకు చెప్తే మళ్ళీ ఇక్కడ నన్ను ఏమంటాడు, సత్యం వైపు మాట్లాడాలి. నీకు అన్యాయం జరగవచ్చు, నీ మీద నిందపడవచ్చు, ఇబ్బంది జరగవచ్చు, కానీ నువ్వు ధర్మం వైపే ఉండాలి. ఎందుకంటే భూలోకం కంటే యమలోకంలో పైలోకాల్లో శిక్షలు భయంకరంగా ఉంటాయి, ఇక్కడ తప్పులు చేయకూడదు. ఓకే ఫ్రెండ్స్, మరి లంది వీడియో అయిపోయినాయి, 2 వీడియోలు సెపరేట్ థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.